రాబర్ట్ డౌనీ జూనియర్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లోకి తిరిగి రాబోతున్నాడు. అయితే ఐరన్ మ్యాన్ లాగా కాదు, ఫ్యాంటాస్టిక్ ఫోర్ గ్రూప్కి విలన్ అయిన డాక్టర్ డూమ్గా. కొన్ని వారాల క్రితం జరిగిన శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో మార్వెల్ స్టూడియోస్ ఆర్డీజే రీ ఎంట్రీని అనౌన్స్ చేసింది. అండ్ ఆ ఈవెంట్ తర్వాత కొంతమంది అతను డాక్టర్ డూమ్గా కాదు, టోనీ స్టార్క్ ఈవిల్ వేరియంట్గా కనిపించబోతున్నాడని అనుకున్నారు. కానీ రూసో బ్రదర్స్ ఆ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఆర్డీజే టోనీ స్టార్క్ ఈవిల్ వేరియంట్గా కాదు, కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్లో విక్టర్ వాన్ డూమ్ ఏకేఏ డాక్టర్ డూమ్గా నటించబోతున్నాడని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇప్పుడు ఆర్డీజే కూడా అతను టోనీ స్టార్క్ వేరియంట్గా కాదు, డాక్టర్ డూమ్గా తిరిగి ఎంసీలోకి రాబోతున్నట్లు కన్ఫర్మ్ చేశాడు. ఆర్డీజే రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో డాక్టర్ డూమ్ రోల్ కోసం కెవిన్ ఫైగే అతన్ని ఎలా కలిశాడనే దాని గురించి చెప్పాడు. 1 year క్రితం ఆర్డీజే అండ్ అతని వైఫ్ అయిన సూజన్లను కెవిన్ ఫైగే మీట్ అయి నువ్వు తిరిగి వస్తే ఎలా ఉంటుందని చెప్పాడు. అప్పుడు సూజన్ షాక్ అయి కమ్బ్యాక్ యాజ్ వాట్ అని అడిగారు. ఆ తర్వాత ఆర్డీజే అండ్ కెవిన్ ఫైగేలు ఎలా వారు పాస్ట్ని టచ్ చేయకుండా బ్యాక్వర్డ్స్కి వెళ్లకుండా ఎంసీయూలో ముందుకు వెళ్ళాలి, ఆడియన్స్ని డిసప్పాయింట్ చేయకుండా వారి ఎక్స్పెక్టేషన్స్ని ఎలా అధిగమించాలనే వాటి గురించి మాట్లాడుకున్నారు. అప్పుడు కెవిన్ ఫైగే విక్టర్ వాన్ డూమ్ పేరుని చెప్పాడు. అండ్ ఆర్డీజే ఆ క్యారెక్టర్ని చూసి ఆశ్చర్యపోయినట్టు అండ్ అతను ఈ ఐడియా గురించి డిస్నీ సీఈఓ అయిన బాబ్ ఐగర్కి కూడా చెప్పడం అండ్ అతనికి కూడా ఈ ఐడియా బాగా నచ్చడంతో వారు ఈ డాక్టర్ డూమ్ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్ళినట్టు చెప్పాడు. సో ఆర్డీజేని డాక్టర్ డూమ్గా తీసుకురావాలన్న ఐడియా కెవిన్ ఫైగేది. అండ్ ఈ ఇంటర్వ్యూలోనే ఒకవేళ అతని ఈ డాక్టర్ డూమ్ కాన్సెప్ట్ వర్క్ అవ్వకపోతే, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వకపోతే అతని దగ్గర ఒక బ్యాకప్ ప్లాన్ ఉన్నట్టు చెప్పాడు. 1958లో రిలీజ్ అయిన ఆల్ఫ్రెడ్ హిచ్కాక్స్ క్లాసిక్ థ్రిల్లర్ మూవీ అయిన వర్టిగో మూవీని రీమేక్ చేస్తానని ఆర్డీజే చెప్పాడు. వర్టిగో ప్రాబ్లం ఉన్న ఒక రిటైర్డ్ పోలీస్ డిటెక్టివ్ తనకి ఉన్న ప్రాబ్లంని ఓవర్కమ్ చేసి ఎలా ఒక మిస్టరీని సాల్వ్ చేశాడన్నదే ఆ మూవీ కథ. మీలో ఎవరైనా ఆ మూవీని చూడకపోతే తప్పకుండా చూడండి, ఆ మూవీ చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ మార్చిలోనే పారామౌంట్ ఈ క్లాసిక్ మూవీని రీమేక్ చేయడానికి ప్లాన్ చేసింది. మూవీ స్క్రిప్ట్ కోసం పీకీ బ్లైండర్స్ క్రియేటర్ అయిన స్టీవెన్ నైట్ని తీసుకున్నారు. డేవిస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి ఆర్డీజే ఈ మూవీని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్ ఎర్లీ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. అలాగే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లోకి తిరిగి రాబోతుంది ఆర్డీజే ఒక్కడే కాదు. ఆర్డీజే డాక్టర్ డూమ్గా ఒక డిఫరెంట్ క్యారెక్టర్తో ఎంసీయూలోకి తిరిగి వస్తుంటే, అవెంజర్స్ ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్ మూవీలో కనిపించిన జేమ్స్ స్పైడర్ ఆల్ట్రాన్ క్యారెక్టర్ కూడా ఎంసీయూలోకి తిరిగి రాబోతుంది. డిస్నీ ప్లస్ నుంచి విజన్ సిరీస్ రాబోతుంది. వాండా విజన్ సిరీస్లో వైట్ విజన్ నుంచి తన ట్రూ మెమరీస్ని పొంది అతను ఎవరన్నది తెలుసుకున్న తర్వాత హెక్స్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. సో ఆ తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడు, అతని జర్నీ అండ్ అతని స్టోరీని మనకు ఈ విజన్ సిరీస్లో చూపించబోతున్నారు. అండ్ ఈ సిరీస్లో వైట్ విజన్తో పాటు జేమ్స్ స్పైడర్ ఆల్ట్రాన్ క్యారెక్టర్ కూడా కనిపించబోతుందని అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. వీరే కాకుండా స్కార్లెట్ విచ్ క్యారెక్టర్ కూడా ఈ సిరీస్లో ఒక సమయంలో కనిపిస్తుందనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ ఈ సిరీస్ షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. అండ్ 2026లో ఈ సిరీస్ డిస్నీ ప్లస్లోకి రిలీజ్ అవబోతుంది. అలాగే లాస్ట్ ఇయర్ ఆగస్టులో నెట్ఫ్లిక్స్లోకి రిలీజ్ అయిన వన్ పీస్ లైవ్ యాక్షన్ సిరీస్కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా చాలా కాలంగా ఒక మంచి లైవ్ యాక్షన్ యానిమీ కోసం వెయిట్ చేస్తున్న యానిమీ ఫ్యాన్స్కు ఆ సిరీస్ ఒక మంచి ట్రీట్ని ఇచ్చింది. అండ్ ఆ సిరీస్ మంచి వ్యూస్ని దక్కించుకోవడంతో నెట్ఫ్లిక్స్ వన్ పీస్ లైవ్ యాక్షన్ సీజన్ 2ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెన్యువల్ చేసింది. అండ్ సీజన్ 1లో కనిపించిన స్ట్రా హ్యాట్ మెంబర్స్తో పాటు ఈ సీజన్ 2లో కనిపించబోయే కొంతమంది క్యాస్ట్ ఇప్పుడు అఫీషియల్గా కన్ఫర్మ్ అయ్యారు. ఈ సీజన్ 2లో మనకు అరబస్టా ఆర్క్ని చూపించబోతున్నారు. అండ్ ఆ ఆర్క్కి చెందిన నెఫెర్టరీ వివి ఏకేఏ మిస్ వెన్స్డేగా చారిత్ర చంద్రన్, నెఫెర్టరీ కోబ్రాగా సెందిల్ రామ్మూర్తి, డాక్టర్ కురేహాగా క్యాటీ సాగల్, డాక్టర్ హర్లిక్గా మార్క్ హ్యారెలిక్, స్మోకర్గా కాలం కెర్, టాషిగిగా జూలియా రెహ్వాల్డ్, మిస్టర్ 3గా డేవిడ్ డెస్ట్మాల్చేన్, అలాగే జెయింట్ క్యారెక్టర్ అయిన గ్రాగీగా బ్రెండన్ షాన్ మురే నటించబోతున్నారు. అరబస్టా ఆర్క్ పైగా ఈ సీజన్ 2లో డాక్టర్ కురేహా క్యారెక్టర్ కూడా కనిపించబోతుంది. కాబట్టి స్ట్రాడ్ పైరట్స్ వారి మరొక మెంబర్ అండ్ వారి షిప్కి డాక్టర్ అయిన చోపా క్యారెక్టర్ని కూడా మీట్ అవబోతున్నారు.
ఈ వన్ పీస్ సెకండ్ సీజన్ ప్రస్తుతం ప్రొడక్షన్లో ఉంది అండ్ నెక్స్ట్ ఇయర్ ఆగస్టులో ఈ సెకండ్ సీజన్ వచ్చే అవకాశాలున్నాయి. అలాగే 90స్లో బాగా పాపులర్ అయిన మూవీస్లో అనకొండ మూవీ కూడా ఒకటి. అండ్ సోనీ పిక్చర్స్ ఇప్పుడు ఈ మూవీని రీబూట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. డెడ్లైన్ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం సోనీ పిక్చర్స్ ఈ మూవీ కోసం జాక్ బ్లాక్ అండ్ పాల్ రడ్లతో చర్చలు జరిపింది. కానీ వారు ఈ మూవీలో నటించడానికి ఒప్పుకున్నారా లేదా అన్నది ఇంకా రివీల్ అవ్వలేదు. టామ్ గోర్మికాన్ అండ్ కెవిన్ ఎట్టెన్లు ఈ మూవీకి స్క్రిప్ట్ని అందించబోతున్నారు. అలాగే డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి వరుసగా ఆ మూవీకి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్ ఆర్ట్స్ రిలీజ్ అవుతూ వచ్చాయి. ఇంతకుముందు మనం గోస్ట్ రైడర్, డేర్ డెవిల్, డెడ్పూల్ డైనోసార్కి సంబంధించిన కాన్సెప్ట్ ఆర్ట్ని చూసాం. అండ్ ఇప్పుడు డెడ్పూల్ న్యూయార్క్ బ్యాటిల్ టైంలో అవెంజర్స్ అసెంబుల్ సీన్లో అవెంజర్స్ వెనకాల డెడ్పూల్ ఉన్న కాన్సెప్ట్ ఆర్ట్ ఒకటి రిలీజ్ అయింది. అయితే ఇక్కడున్న అవెంజర్స్ వారి ఒరిజినల్ కాస్ట్యూమ్లో ఉన్నారు. మూవీలో ఈ సీన్ని చూపించి ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. కానీ న్యూయార్క్ బ్యాటిల్ని అండ్ ఒరిజినల్ అవెంజర్స్ని చూపించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందువల్ల ఈ సీన్ని తీయలేదు. అలాగే ఈ మూవీలో మనం చాలామంది డెడ్పూల్ వేరియంట్స్ని చూసాం. అయితే డెడ్పూల్ డైనోసార్కి లాగా కాన్సెప్ట్ ఆర్ట్కే పరిమితమైన వాల్వరిన్ పూల్ అండ్ పంక్ పూల్ వేరియంట్స్ యొక్క కాన్సెప్ట్ ఆర్ట్స్ని మీరు ఇక్కడ చూడవచ్చు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.